అసలు టాపిక్‌లో పోయే ముందు ఫస్టు మతం గురించి రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాము. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ ప్రకారం అంతఃకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అంటే ఒక వ్యక్తి ఏదైనా మతాన్ని నమ్మాలా నమ్మకూడదనే స్వేచ్ఛ ఉంటుంది. అట్లాగే రైట్ టు ప్రొఫెస్ ప్రకటించే హక్కు అనమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా తమ విశ్వాసాలను బహిరంగంగా ప్రకటించే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రైట్ టు ప్రాక్టీస్ అంటే ప్రతి వ్యక్తి కూడా తన మతపరమైన ఆచారాలను నిర్వహించే హక్కు అనేది కలిగి ఉంటారు. అదేవిధంగా రైట్ టు ప్రొపగేట్ అంటే ప్రచారం చేసే హక్కు అనమాట. ఎవరు తమ ఇష్టమైన మత విశ్వాసాలను ప్రచారం చేసే హక్కు ఉంటుందన్నమాట. ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ఆర్టికల్ 25 ప్రకారం ఒక ప్రాథమిక హక్కు అనమాట. అయితే దీనిలో భారత రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఈ సూత్రాల ఆధారంగా ఒక మతపరమైన ఆస్తుల నిర్వహణ కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాటిలో ఈ వక్ఫ్ చట్టం అనేది కూడా ఒకటి అనమాట. ఇది 1995లో దీన్ని ప్రవేశపెట్టారు. వక్ఫ్ చట్టం అనేది అసలు దీనికి వక్ఫ్ యాక్ట్ సవరణ 2025 గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు వక్ఫ్ అంటే ఏంటనేది దాని గురించి చూద్దాము. వక్ఫ్ అంటే ఈ పదం అనేది ఇస్లామిక్ ధార్మిక ఆస్తి కాన్సెప్ట్ అన్న ఇది సామాజిక సేవ కోసం శాశ్వతంగా అంకితం చేయబడిన ఆస్తి అని చెప్పి సూచిస్తూ ఉంటుంది. మామూలుగా బేసికల్గా మీనింగ్ వక్ఫ్ అంటే ఏంటంటే వకాఫా అనే అరబిక్ పదం నుంచి మూల పదం ఇది దాని నుంచి వచ్చింది. అంటే వకాఫా అంటే ఏంటంటే నిలిపివేయడం లేదా అంకితం చేయడం అనేది దీని లిటరల్ మీనింగు. ఇస్లామిక్ న్యాయపరంగా ఏంటంటే వక్ఫ్ అనేది ఒక వ్యక్తి తన ఆస్తిని మోబుల్ ఇమ్మోబుల్ కూడా ఉండొచ్చు, ఇట్లా అంటే భూమి, భవనం, నగదు, జీతాలు ఇస్లామిక్ ధార్మిక, సామాజిక లేదా దాన కార్యక్రమాలకు శాశ్వతంగా ఇవ్వడం. ఇక్కడ ఇదనేది దాని మీనింగు. ఇప్పుడు ఇకపోతే ముస్లింలు వక్ఫ్ అనేది ఎంతవరకు విరాళాలుగా ఇస్తారు అంటే దీనికి వక్ఫ్ అనేది శాశ్వతమైన దానమైన ఆస్తి అని మనం చెప్పాం కదా ఇందాక. దీన్ని ప్రపంచ స్థాయిలో చూస్తే వక్ఫ్కి భారీ ఎత్తున విరాళాలు అనేవి ఉన్నాయి. అమెరికాలో అయితే 2021లో ముస్లింలు దాదాపుగా 15,000 కోట్ల పైగా రూపంలో జకాత్ రూపంలో విరాళాలు ఇచ్చారు. అంటే జకాత్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఇది కాన్సెప్ట్ అనమాట. ధార్మిక దాన పుణ్యాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్. భారత్లో కూడా ఏంటంటే 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వీటికి దాదాపు 10 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నాయన్నమాట. వీటి ఆదాయం ఆలోచిస్తే 1.2 లక్షల కోట్ల రూపాయలు అనేది ఆదాయం ఉన్నాయన్నమాట ఈ వక్ఫ్ బోర్డుకి. అంటే భారతదేశంలో వక్ఫ్ ఆస్తులు చాలా విలువైనగా ఉన్నాయి. వాటిలో సరిగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి నిర్వహణ అనేది కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇకపోతే ముఖ్యమైన విషయాలు మనం చూస్తే వక్ఫ్ అంటే ఏంటంటే దానికి మనం చెప్పాం వక్ఫ్ అనేది ఏ రూపంలో ఉంటుందంటే భూమి రూపంలో ఉండొచ్చు, భవనం రూపంలో ఉండొచ్చు, నగదు రూపంలో ఉండొచ్చు. రకరకాల రూపంలో ఎవరైతే ఏ విధంగా డొనేట్ చేస్తారో అట్లా వక్ఫ్ అనేది ఉంటుంది. ప్రత్యక్షంగా దీనికి సంబంధించి కొన్ని ముస్లింల విరాళ సంప్రదాయం అనేది రకరకాలుగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే జకాత్ అంటారు, సదకా అంటారు, ఖైరాత్ అంటారు, వక్ఫ్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా విరాళాలు ఇచ్చే పేర్లు ఇవి. దీనిలో ఎంతవరకు ఇస్తూ ఉంటారు విరాళాలు అనేది మనం చూద్దాం. జకాత్ అనేది ఒక సాంప్రదాయం అనమాట. ఒక ఇస్లాంలో జకాత్ అంటే ఒక నిర్దిష్టమైన ధర్మం. ఇది ఒక ధనవంతుల మీద ఒక విధించిన బాధ్యత అని చెప్పుకోవచ్చు. అంటే ఖురాన్లో జకాత్ ఎంత శాతం అని చెప్పారంటే 10వ విభాగంలో నిసాబు మించుకున్న సంపదపై సంవత్సరానికి 2.5%. ఇది 1/40th 1/40వ భాగం జకాత్ ఇవ్వాలని చెప్పబడింది. ప్రాథమికంగా ఎట్లా ఉంటుందంటే జకాత్కి సంబంధించి నగదు, బంగారం, వెండి, వ్యాపార లాభాలు 2.5%, పంటలు వాటికి సంబంధించిన 5%, పంటలు రవి అంటే నీటి పారుదల ఎక్కువగా ఉంటే 10%, పశుసంపద అంటే తగిన నియమాలు ఉన్నాయి వీటికి సంబంధించి. వాడుకలో కాకుండా నిల్వలో ఉన్న ఆస్తులపై 2.5%. ఇట్లా జకాత్ అనేది కొన్ని రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వీటి లక్ష్యం ఏంటి? అసలు వక్ఫ్ అంటే ఏంటంటే వీటి లక్ష్యం ఏంటంటే మసీదులు, మదర్సాలు, ఇస్లామిక్ విద్యా సంస్థల నిర్వహణకి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అనాథలకు, పేదలకు సహాయం పడడానికి. అట్లాగే బరియల్ గ్రౌండ్స్కి, దర్గాల నిర్వహణ కూడా ఉపయోగిస్తారు. ఆ తర్వాత చలివేంద్రాలు, బావులు, మంచినీటి సౌకర్యాలు ఇట్లా ధార్మిక కొన్ని ఈ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు ఈ వక్ఫ్ లక్ష్యాలు అనేవి ఉన్నాయి. ఇక వక్ఫ్ యొక్క ప్రత్యేకతలు ఏమంటే పర్మనెంట్ అనమాట. ఒకసారి వక్ఫ్ చేయబడిన ఆస్తి అనేది ఏదైతే ఉందో తిరిగి వెనక్కి తీసుకోవడానికి లేదనమాట. అంటే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయడం అట్లా ఉండదు. ఇది అంటే ఒకసారి వక్ఫ్కి ఏదైతే దానం చేశారో దాన్ని తిరిగి తీసుకునే అవకాశం అనేది లేదు. వాకిఫ్ అంటారు అనమాట. వక్ఫ్ చేసే వ్యక్తిని ఏమంటారంటే వాకిఫ్ అంటారు. ముతవలి అంటే ఏంటంటే ఆ ఆస్తిని నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముతవలి అంటారు. లబ్ధిదారులు వీటికి సంబంధించి ఎవరు ఉంటారంటే ముస్లిం సమాజం ప్రత్యేకంగా మతపరమైన అవసరాల కోసం వీళ్ళు లబ్ధిదారులుగా ఉంటారు. ఒక వ్యక్తి
తన భూమిని మసీద్ నిర్మాణానికి శాశ్వతంగా అంకితం చేసేటనుకోండి, అది వక్ఫ్ ఆస్తి అయిపోతుందన్నమాట. ఇక ఆ భూమిపై అమ్మడానికి వ్యక్తిగత లాభాలకు కూడా వాడకూడదు. ఇది కేవలం మసీదుకి ఇచ్చాడు కాబట్టి మసీదుకే ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక జకాత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా జకాత్ అంటే ఒక పేదల హక్కులాగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక మంచి కార్యానికి ముస్లింలకు విధించిన ఫర్ద్, అంటే ఒక విధి, అనివార్యమైన విధి అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. వక్ఫ్ యాక్ట్ అనేది ఉంది కదా, 1995 వక్ఫ్ యాక్ట్ అనేది ఉంది. వక్ఫ్ బిల్ అనేది పార్లమెంట్లో పెట్టబడిన ఒక చట్ట ప్రపోజల్ అనమాట. ఇది వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ముస్లిం ధార్మిక లేదా సామాజిక ప్రయోజనాల కోసం ఆస్తులు అయితే ఎట్లా ఉంటున్నారో వీటికి నియంత్రణ పరిరక్షణకు సంబంధించిన ఒక మంచి ఉద్దేశంతో రూపొందించబడిన బిల్లు. ఈ బిల్లు సాధారణంగా వక్ఫ్ బోర్డు అధికారాలను పెంచడము, వక్ఫ్ ఆస్తుల సంరక్షించడం, అత్యాచారాల నివారణ మరియు పారదర్శకత పెంచే లక్ష్యాలతో ఈ వక్ఫ్ బిల్ అనేది ఉంది. ఈ వక్ఫ్ 2025 చట్టంలో చేసిన సవరణలో కీలకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వాటిలో జనరల్గా వక్ఫ్ యాక్ట్ అనేది 1995లో ఉంది కదా, మరియు కొత్త వక్ఫ్ చట్టం దానికి రెండింటికి మధ్య తేడాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే, వక్ఫ్ బోర్డు సభ్యత్వం ముఖ్యమైన మనం తేడాలు చూద్దాం. వక్ఫ్ బోర్డు సభ్యత్వం అనేది దీనిలో పూర్వం ఎట్లా ఉందంటే 1995లో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి అని చెప్పింది. బోర్డులో వేరే వాళ్ళు ముస్లిమేతరులకు అనే ప్రవేశం అనేది లేదు, బోర్డులో ఉండడానికి లేదు. కాకపోతే ఇప్పుడు వక్ఫ్ సవరణ 2025 ప్రకారం కనీసం 2 ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలి. అంతేకాకుండా షియా, సున్నీ, బోహరా, అగుకాని వంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. 2 ముస్లిం మహిళలు సభ్యులుగా ఉండాలి. కనీసం 2 ముస్లిం మహిళలు అనేది సభ్యులుగా ఉండాలి. అంటే 11 మెంబర్సా లేకపోతే ఎంతమంది ఉంటారు ఈ బోర్డులో, ఏ విధంగా ఉండాలన్నమాట. తర్వాత సీఈఓ అనేది, పూర్వం సీఈఓ 1995 చట్టం ప్రకారం సీఈఓ తప్పనిసరిగా ముస్లిమే ఉండాలి. ఇప్పుడు సవరణ ప్రకారం సీఈఓ నియామకానికి ఏ మతం అనేది పరిమితి అనేది లేదు, ఎవరైనా కూడా సీఈఓ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్ధారణ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. పూర్వం ఏం చేసేవాళ్ళు, వక్ఫ్ ఆస్తులు ఎంత ఉన్నాయంటే ఒక సర్వే కమిషన్ అనేది చేసి కమిషనర్ ద్వారా నిర్వహణ చేసేవాళ్ళు, ఎంత ఉన్నాయి ఆస్తులు అని చెప్పి లెక్క తేల్చేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఈ బాధ్యత అనేది కూడా కలెక్టర్లకు బదిలీ చేశారు. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఉండేదన్నమాట. అంటే ఎవరికైనా వివాదాలు వస్తున్న డిస్ప్యూట్లు వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం అయ్యాయి అనమాట సమస్యలు. అప్పుడు ఆ ట్రిబ్యునల్ లేని చోట్ల జనరల్గా ఇప్పుడు కలెక్టర్కి ఈ హక్కులు అనేది బదలాయించారనమాట. ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వక్ఫ్ సంబంధించిన ఆస్తులు, వివాదాలు, వాటి మీద ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ నిర్ణయం సరిగా లేకపోతే హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనేది అప్పీలేట్ అనేది హైకోర్టుగా ఉందన్నమాట. తర్వాత ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా గుర్తింపవచ్చు. పూర్వం ఏం జరిగేది అంటే ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ ఆస్తుల కింద జమ చేసేవాళ్ళు 1995లో యాక్ట్ ప్రకారం. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు కొత్త దాని ప్రకారం అంటే ప్రభుత్వ ఆస్తులు అనేది వక్ఫ్గా ఆస్తులుగా గుర్తింపబడవు. కలెక్టర్ నిర్ణయం ఫైనల్ అనమాట దీనికి సంబంధించి. తర్వాత వక్ఫ్ సృష్టికి మతపరమైన నిబంధనలు ఉన్నాయన్నమాట. 1995 యాక్ట్ దానికి సంబంధించి మతపరమైన నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరిస్తున్న వ్యక్తులు మాత్రమే వక్ఫ్ని సృష్టించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వక్ఫ్ అల్ అవాద్ ద్వారా మహిళలకు వారసత్వ హక్కులకు భంగం కల్పించరాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ముస్లిం మహిళలకు వారసత్వ హక్కులకు ప్రయోజనం కలిగించే దాని విధంగా ఉండాలంటే వక్ఫ్ అల్ అవలాద్ ద్వారా మహిళల వారసత్వ హక్కులకు భంగం కలిగించరాదు. అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు రైట్ఫుల్గా ఎంతవరకు వాళ్ళకి ఆదాయం అయితే పంచాలో దాన్ని పంచిన తర్వాత మాత్రమే వక్ఫ్కి దానం చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అంతా కూడా వక్ఫ్కి ఇచ్చేసి వాళ్ళకి అన్యాయం చేయడం అనేది, ముస్లిం మహిళలకు అన్యాయం చేయడం అనేది ఉండకూడదు అనేది దీని యొక్క ప్రధాన నిబంధన అనమాట. ఇది ఎక్కువగా కూడా ముస్లిం మహిళలను ఆకర్షించిన నిబంధన ఇది. అదేవిధంగా కూడా ఏంటంటే ఆడిట్ విషయం, ఇది కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉండేది. పూర్వం 1995లో రాష్ట్ర ప్రభుత్వాల ఆడిట్ అనేది చూసేవాళ్ళు, పర్యవేక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఆడిట్ చేస్తుందన్నమాట. కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి కూడా కొంత లిమిట్స్ పెట్టారు. ఇంత ఇన్కమ్ వాళ్ళకి వస్తే ఆడిట్ చేయాలని చెప్పి కంపల్సరీ ఆడిట్ అని చెప్పి పెట్టారు. ఆడిట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆడిట్ అనేది చేస్తూ ఉంటుంది. కాగ్ ద్వారా ఆడిట్ అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది అనమాట మెయిన్ ఈ ముఖ్యమైన మార్పులు, దీనిలో ముఖ్యమైన సవరణ. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తర్వాత వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి తీసుకొచ్చింది. అంటే వక్ఫ్ సవరణ చట్టం 2025లోని సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ద్వారా ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 8న ఈ చట్టంలో నిబంధనలను అమల్లోకి తెచ్చే విధంగా అనేది తేదీని నిర్ణయించిందనమాట. భారత గెజిట్ అనేది రిలీజ్ అయింది. ఉభయ సభల్లో ఆమోదం అయింది. తర్వాత రాష్ట్రపతి సంతకం కూడా అయిన తర్వాత గెజిట్ అనేది కూడా రిలీజ్ అయిందనమాట. ఇక దీనికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్, నెగిటివ్ ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రోస్ ఆలోచిస్తే ప్రయోజనాలు
అంటే మనం వీటికి సంబంధించి సామాజిక సమానత్వం అంటే ముస్లిమేతరులను కూడా భాగస్వాములుగా పెడుతున్నారు. అంటే బోర్డులో తీసుకొచ్చి ఇద్దరిని కనీసం ముస్లిమేతరులు కూడా బోర్డులో ఉండాలంటే పారదర్శకత ఉంటుంది, అంటే జవాబుదారీతనం ఉంటుందని చెప్పి ఒకటి బోర్డులో సమర్థత కూడా ఉంటుందని చెప్పి, అంటే బయట వాళ్ళు వస్తాం వల్ల సమర్థత కూడా ఉంటుంది అని చెప్పేసి. అండ్ అదేవిధంగా అవినీతి అడ్డుకట్ట కూడా, అంటే ఆ వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం తగ్గించడంలో కఠినంగా ఇప్పుడు కలెక్టర్కి బదలాయించడం అట్లా చేసినందువల్ల కొన్ని అజమాయిషీ పెంచినందువల్ల అవినీతి అడ్డుకట్టవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేవిధంగా అదే కాకుండా లింగ సమానత్వం, అంటే మహిళలను కూడా భాగస్వామ్యం, ఇద్దరు మహిళలు కంపల్సరీగా బోర్డులో ఉండాలని పెట్టడం వల్ల మహిళలకు భాగస్వామ్యాన్ని ఇవ్వడం అనేది కూడా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పి మనం చూడొచ్చు. ఇంకొక ప్రతికూలతలు ఏంటంటే మత స్వాతంత్రంపై దెబ్బ పడుతుందని చెప్పి ముస్లిమేతరులను బోర్డులో పెట్టుకోవడం వల్ల ఇది ఒక ధార్మిక హక్కులకు భంగం కలుగుతాయని చెప్పి ముస్లిం వాళ్ళ అభిప్రాయం. తర్వాత వాళ్ళ ఆస్తుల నియంత్రణపై భయం కూడా ఉంది. ఇదంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ప్రభుత్వ నియంత్రణ పెరగడం వల్ల వక్ఫ్ ఆస్తులు ఏదైనా తప్పుదో పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళ భయం అనేది ఉంది. ఇంకా రాజకీయ విమర్శలు, ఈ బిల్లులు ఇది జనరల్గా రాజకీయ విమర్శలు ఉంటామంటే ఈ బిల్లు రాజకీయ ఉద్దేశాలతో వచ్చిందని చెప్పేసి విపక్షాలు అనేవి విమర్శిస్తూ ఉన్నాయి. సాంప్రదాయ సమస్యలు ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవి జనరల్గా సాంప్రదాయ సమస్యల వ్యతిరేకత అనేది వీటికి ఈ బిల్లుకి సంబంధించి ఉంది. ఇకపోతే ముస్లిం మహిళలు వక్ఫ్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని మనం ఇది ఒక పాయింట్. ఇది ఆలోచిస్తే ఇందాక చెప్పుకున్నట్టుగానే బిల్లులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ బోర్డులో ఎట్లా ఉంటాయి, దీనిలో ఈ కౌన్సిల్లో కనీసం ఇద్దరు ముస్లిం మహిళలు సభ్యులుగా ఉండాలని చెప్పేసి ఈ బిల్లులో ఉంది. అంటే ఇది ముస్లిం మహిళల యొక్క సాధికారత కథ కానివ్వండి, పాలనలో వారి పాత్రను పోషించడానికి, అంటే వాళ్ళు కూడా ముస్లిం మహిళలను కూడా భాగస్వామ్యం చేయడం అనేది ఒక కీలకమైన చర్యగా అంటే ముస్లిం సమాజం వాళ్ళలో దీన్ని హర్షిస్తుందన్నమాట. ఇంకోటి కూడా వక్ఫ్ అల్ అవాద్, అంటే పూర్వం కుటుంబ వక్ఫ్ అనమాట, ద్వారా మహిళల వారసత్వ హక్కులు తొలగించరాదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఏంటంటే వక్ఫ్ చేయబోయే వ్యక్తి ముందుగా తన స్త్రీ వారసులకు వారి న్యాయపరమైన వాటా ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే ఆ వక్ఫ్ అనేది చెల్లదు. ఇది పూర్వం లేదు. ఇది కూడా ఎక్కువగా ముస్లిం మహిళలను అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ బిల్లు ద్వారా ఓబీసీ ముస్లింలు, ఇతర ముస్లింలు ఉప సంస్థలకి బోర్డులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది ముస్లిం మహిళలకు మాత్రమే కాకుండా మత, జాతి అందరికీ కూడా, అంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఉన్నందువల్ల ఒక సమతుల్యత పెంపొందించే విధంగా కూడా ఉంటుందని చెప్పి మనం చూడవచ్చు. మహిళలు ఉండటం వల్ల ఒక పారదర్శకత, సమర్థత పెరుగుతూ ఉంటుంది. కొంచెం అవినీతి కూడా తగ్గే అవకాశం మహిళల ఉన్నందువల్ల జరుగుతుందని చెప్పేసి కూడా ఒక పాజిటివ్ అనేది దీనిలో ఉంది. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని మహిళా సంఘాలు, అంటే భోపాల్లో రీసెంట్గా ముస్లిం మహిళలు ఈ బిల్లుకి మద్దతుగా అంటే ఒక ర్యాలీ కూడా చేశారు. కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షైస్తా అంబార్ ఈ బిల్లులో ముస్లింల మహిళలను చేర్చడాన్ని స్వాగతించారు. మహిళలకు ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచిస్తే వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది, వారసత్వ హక్కుల పరిరక్షణ అనేది జరుగుతుంది, పారదర్శక పాలన అవకాశం ఉంటుంది, అవినీతి జరగకుండా చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ బిల్లులో దీనికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ 2025లో సవరణ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఒక ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా, అందులో లాభాలు నష్టాలు కూడా రెండు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏదైనా కూడా ఒక బిల్లు అనేది తీసుకొచ్చారంటే ఒక కూలంకషంగా సమాజానికి శ్రేయస్సుకి పడే విధంగానే ఉంటుంది. ఈ బిల్లు అనేది ఏదైతే అమల్లోకి వచ్చింది, ఈ బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు అయితే ఫైల్ అయినాయి. ప్రభుత్వం కూడా క్యావియేట్ దాఖలు చేసింది. అంటే ఏంటంటే ఏదైనా తీర్పు ఇచ్చే ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇదైతే ఈ విధంగా నడుస్తూ ఉంది.